మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు. మై వాయిస్ ఛానల్, పవర్ ఆఫ్ తెలుగు. 91 నుంచి పెడుతున్నామండి గణపతి. 30 సంవత్సరాలు 31 సంవత్సరం అవుతుంది. శివరాత్రి కూడా 2001 నుంచి చేస్తున్నాం, ఘనంగా చేస్తున్నాం. శివరాత్రి అన్నదాన కార్యక్రమం ఉంటది, భజన కార్యక్రమం ఉంటది. చందాలు కానీ లేకపోతే అవులకి డిమాండ్స్ ఎట్లా ఉండవు, వాళ్ళ మటుగాలే తీసుకొని ఇక్కడ పూజా కార్యక్రమం ఘనంగా చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో జరుపుకుంటున్న సంస్కృతి సాంప్రదాయాలు సాంప్రదాయబద్ధంగా ఇక్కడ కూడా మనం నిర్ణయిస్తారు. మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు మనం ఆంధ్ర మిత్ర మండలి హజూరి ప్రాంతంలో, ఠానేలోని హజూరి ప్రాంతంలో ఉన్నాము. ఇప్పుడు సుమారు 25-30 ఏళ్ల నుంచి వీళ్ళు గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నవారంతా దాదాపు శ్రీకాకుళం జిల్లా వాళ్ళే ఉన్నారు. వీళ్ళంతా కలిసికట్టుగా గత 30 ఏళ్ల నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ 30 ఏళ్ల నుంచి వీళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ముందుగా మీకు వినాయక ప్రతిమను చూపిస్తున్నాం, బొజ్జ గణపయ్య విగ్రహాన్ని చూపిస్తున్నాం. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, అదేవిధంగా చూసిన వెంటనే భక్తిభావం ఏర్పడలే ఉంది. అదేవిధంగా మా ప్రయత్నం మై వాయిస్ చేస్తుంది. ముంబైలో, థానేలో తెలుగు గణేశోత్సవాలను అందరికీ చూపించే ప్రయత్నం. ఇందులో భాగంగా ఇప్పటివరకు 2 గణపతులు చూసే. ఇందులో భాగంగా ఇప్పుడు హజూరి ప్రాంతంలోని ఆంధ్రమిత్ర మండలి గణపతిని చూపిస్తున్నాం. దయచేసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎప్పటి నుంచి పెడుతున్నారు, హజూర్ ప్రాంత గణపతి ప్రత్యేకత గురించి చెప్పండి. 91 నుంచి పెడుతున్నామండి గణపతి. సుమారు ఒక 30 సంవత్సరాలు 31 సంవత్సరం అవుతుంది. శివరాత్రి కూడా 2001 నుంచి చేస్తున్నాం, ఘనంగా చేస్తున్నాం. శివరాత్రి కూడా బాగానే ఉంటుంది. మేము ఇంచుమించు 80 ఇళ్ళు ఉంటాయి మాకు. అందరము శ్రీకాకుళం జిల్లా. మహిళా మండలి ఉంది, కానీ తెలుగు వాళ్ళది ఇంకా ఉంది. అందరం కలిసి పూజ చేసుకుంటాము, తెలుగు వాళ్ళం అందరం కలిసి. 91 నుంచి గణపతుల ఉత్సవాలు చేసుకుంటాం అందరం కలిసి, తెలుగు వాళ్ళు అందరం కలిసి. శివరాత్రి 2001 నుంచి శివరాత్రి అందరం కలిసి జరుపుకుంటాం. ఇంకా ఉత్సవాల్లో ఏంటి మహిళల పాత్ర ఏంటి, అంటే ఏమేమి చేస్తారు మీరు? అన్ని పనుల్లో పాల్గొంటాం. ప్రత్యేకించి సంస్కృతి సాంప్రదాయాల పరంగా అన్నదాన కార్యక్రమం ఉంటది, భజన కార్యక్రమం ఉంటది. మిత్ర మండలి హజూరి మండలోలు చందాలు కానీ లేకపోతే అవులకి డిమాండ్స్ ఎట్లా ఉండవు, వాళ్ళ మటుగాలే తీసుకొని ఇక్కడ పూజా కార్యక్రమం ఘనంగా చేస్తుంటారు. అలాగే మహాశివరాత్రి ప్రోగ్రామింగ్కి అలాగే చేస్తుంటారు, ఘనంగా బండారా చేస్తుంటారు, అన్నదానం భజన కార్యక్రమంలోనే శుభ్రంగా చేస్తుంటారు. మై వాయిస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈ రోజున నిన్నటి నుండి మా శ్రీకాకుళం వాళ్ళు ఎక్కడైతే చాలా 50-60 సంవత్సరాల ముందు నుండి చిక్నాక ప్రాంతంలో వచ్చి, చిక్నాక అలాగే వాగలీ స్టేట్ హజూరి ప్రాంతంలో వచ్చి శ్రీనివాస్ నేర్చుకొని తమ ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటున్న సంస్కృతి సాంప్రదాయాలు సాంప్రదాయబద్ధంగా ఇక్కడ కూడా మనం నిర్ణయిస్తారు. ప్రతి ఒక్కరూ మన తెలుగు వాళ్ళకి సంబంధించిన వరకు ఒక ప్రత్యేకత, హజూరిలో తెలుగు వారంటే ఒక ప్రత్యేకమైన గౌరవం వాళ్ళు నిలబెట్టుకుంటూ మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ సంస్కృతిని ఏదైతే మన వినాయక ఉత్సవాలు కానివ్వండి, మహాశివరాత్రి ఉత్సవాలు కానీ, భజన కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ కలిసికట్టుగా ఉంటూ మిగతా ఏ కార్యక్రమమైనా సరే ప్రతి ఒక్కరూ వాగలేశ్వరి ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ తెలుగు సేవా సంస్థ ఒకటి ఉంది, అందులో అందరూ సభ్యులే. కానీ ఏమంటే విశేషత ఏంటంటే వాగల్ ఎస్టేట్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే గణపతి ఉత్సవాలు చేస్తున్నారు అది 3 ప్లేస్లో జరుగుతుంది. ఒకటి అది మన శివాజీ నగర్లో ఆంధ్ర మిత్ర మండలి, అలాగే మన హజూరిలో కూడా ఆంధ్ర మిత్ర మండలి, సిపితలలో కూడా ఆంధ్ర మిత్ర మండలి. ఇలా ముగ్గురు కలిసి ఏ కార్యక్రమం అయినా సరే, ఎలాంటి మంచి కార్యక్రమం అయినా సరే అందరు కలిసి కట్టుగా పంచుకుంటారు. ఎంత ఉత్సవంతో పూజలు నిర్వహిస్తారో అలాగే ఈ ఉత్సవాలను కూడా 7వ రోజు, రేపు నిమజ్జమైన రోజు అంతే ఘనంగా అందరూ ఉత్సవాల్లో పాల్గొంటారు. ముంబై, థానేలో ఉన్న హజూరి ప్రాంతంలోని ఆంధ్రమిత్ర మండలి వారి గణేశోత్సవాలు మీకు చూపించాం. ముఖ్యంగా మై వాయిస్ ఛానల్ ముంబై, ఠానేలోని తెలుగువారి గణేశోత్సవాలను, అదేవిధంగా తెలుగు ప్రాంతాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులోని భాగంగానే ఇప్పటివరకు వర్లి, శివాజీనగర్, థానే
హజూరి ఇప్పుడు చూపిస్తున్నాం. ఇంకా కూడా కొన్ని మండలను చూపిస్తున్నాం. మీకు నచ్చిందని భావిస్తున్నాం. మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.